స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నమస్తే, నా పేరు గురుపవన్. నేను వెంకటగిరి పట్టణ పీడీఎస్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ని. గత వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కళాశాల ఏర్పాటుకు ఎంఎన్సీ ద్వారా, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా పర్మిషన్ తీసుకొని 17 మెడికల్ కాలేజీలను అయితే ప్రారంభించింది. అయితే ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు 66 సంవత్సరాలకు లీజుకి ఇచ్చింది. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ 17 కళాశాలలకు ఎంఎన్సీ ద్వారా పర్మిషన్ తీసుకుంది కదా. ఈ 17 కళాశాలలో 5 కళాశాలను కంప్లీట్ చేసుకొని మొదటి దశలో 5 కళాశాలని కంప్లీట్ చేసింది. రెండో దశలో ఇంకో 5 కళాశాలలు కంప్లీట్ చేసింది. మూడో దశలో మిగతా 7 కళాశాలను కంప్లీట్ చేస్తామని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకి హామీ చేశారు. 107, 108 జీవోలు విద్యని ప్రైవేటీకరణ చేసేటివి అని నారా లోకేష్ యువగలం పాదయాత్రలో మనకు తెలిపారు. తాను అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల్లోపే ఈ 107, 108 జీవోలను రద్దు చేసి అన్ని మెడికల్ కళాశాలను ప్రభుత్వ కోటాలోనే నడిపిస్తామని చెప్పని ఎన్నికల సందర్భంలో యువగల పాదయాత్రలో నారా లోకేష్ అయితే మనకి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు 66 సంవత్సరాలకు లీజుకి ఇచ్చేసి విద్యను ప్రైవేటీకరణ చేసి పేద ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ విద్యార్థులకు వైద్య కోర్సులను కలగానే మిగులుస్తుంది. అలాగే స్పెషలైజేషన్ పద్ధతిలో మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎంతో ఇబ్బందికరంగా ఉంది. అలా ఈ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ ఎంబీబీఎస్ సీట్లో కన్వీనర్ కోటా కింద 1500 సీట్లు రావాల్సిందిగా ఈ 1500 సీట్లు ఏంటంటే మేనేజ్మెంట్ కోటా కింద వేసింది. మేనేజ్మెంట్ కోటా కింద వేస్తే ఏమవుతుందంటే నీట్ కోచింగ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళకి 5 లక్షల ఫీజు, బి గ్రేడ్ వచ్చిన వాళ్ళకి 10 నుంచి 12 లక్షల ఫీజు, సి గ్రేడ్ వచ్చిన వాళ్ళకి అలాగే 20 లక్షల నుంచి 110 లక్షల దాకా ఎంబీబీఎస్ కోర్సు చదవాలంటే ఇంత అధిక మొత్తంలో ధరలు పెట్టి విద్యని అంగట్లో కొనుక్కునే సరుకులాగా కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ విధానాలను మేము పీడీఎస్ఓగా గట్టిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానాలను వెంటనే రద్దు చేసి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలను గవర్నమెంట్ కోటాలోనే నడిపించాల్సిందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మేము ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీగా వచ్చి ధర్నా కార్యక్రమాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించారు. గవర్నమెంట్కి ప్రైవేట్ కాలేజీలని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. విద్యని అంగట్లో కొనుక్కునేటట్టుగా ఉంది కాబట్టి మాకు విద్యని ఫ్రీగా అందజేయాలని కోరుకుంటున్నాం. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్కి అప్పగివ్వాల్సిందిగా కోరుతున్నాం. పిలిచాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి అప్పగించారు. దాన్ని గవర్నమెంట్కి అప్పగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ నడిపి పేద విద్యార్థులకు ఫ్రీగా విద్యను అందజేయాలని కోరుతున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.